ఛానల్ ఈరోజు కాలం వచ్చాను. ఈరోజు ఏంటంటే నా శ్రీమంత కాబట్టి ఇప్పుడు నాకు బ్లాగ్ ఎట్లా చూడండి. శ్రీమంత వేడుక సందర్భంగా ప్రార్థనా కూడిక, కృతజ్ఞత ప్రార్థనా కూడిక ప్రారంభించబడుతుంది. దేవుడి యవ్వన కాలంలో గోవతోటి ప్రశాంత్, అలాగే జ్యేష్ఠక గాలను యవ్వన కాలంలో దేవుడు ప్రేమించి వారికి ఇచ్చినటువంటి గర్భఫలాన్ని బట్టి ఈరోజు మరి శ్రీమంత వేడుకను దేవుని యొక్క సేవకులు రాంబాబు గారి గృహంలో ఏర్పాటు చేసుకున్నారు. కనుక కూటాన్ని ప్రారంభించబోతున్నా గ్రామస్తులు, సంఘస్థులు, పిలువబడినటువంటి ప్రతి ఒక్కరు, కుటుంబ సభ్యులు, వారి యొక్క రక్త సంబంధికులందరూ కూడా ఈ కృతజ్ఞత ప్రార్థనా కూడికలో పాల్పంపులను పొందవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నా. ప్రార్థనతో కూటాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కర్తవ్య దేవా, పరిశుద్ధుడా, జీవుల తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 50 ఆస్తులు రాంబాబు గారి యొక్క గృహంలో మీరు చేసినటువంటి ప్రతి నిలబెట్టి దేవా మీకు వందనాలు. ప్రత్యేకంగా వారి యొక్క ప్రియ కుమారుడు ప్రశాంత్ గారిని బట్టి, వారి యొక్క ప్రియ కోడలు జ్యేష్ఠ గారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. యుక్త వయస్సులో యవ్వన కాలంలో వారెవరిని కూడా తండ్రి భార్య భర్తలుగా పరిశుద్ధ వివాహం మీరు ఏర్పాటు చేసి ఒక నూతన కుటుంబముగా కట్టి తండ్రి వారిని దీవించి ఆశీర్వదించిన విధానం కొరకే స్తోత్రాలు. నూతన యుక్త వయస్సులో యవ్వన కాలంలో మరి చక్కని మంచి గర్భ ఫలము మొదలైన తండ్రి మీరు ఇచ్చి ఉన్నారు. యవ్వన కాలము మరి గర్భఫలం పొందడం అనేది, బిడవ పుట్టడం అనేది మీ యొక్క ఆశీర్వాదం ప్రభావం మీ సెలవిస్తుంది. కనుక తండ్రి అటు గొప్ప భూమిల బిడ్డలకు ఇచ్చారు. రోజు మీ నామను బట్టి కుటుంబ యావత్తు కూడా సంతోషించాలని మీ సెలవిచ్చినటువంటి దీవించండి. ఇంకా అనేక మంది గృహం ఆలోచిస్తుంది వారిని సిద్ధపరిచి మీ సంగతి నేర్పించమని రాజ్యంలో రామబాబు గారి వరకు ప్రియ సతమని వారి గురువులు